అంటే ఈ సినిమా డెబ్యూ మూవీ కంపి గుర్రలు నేను ఇదే నా ఫస్ట్ మూవీ. కంపి గుర్రలు అనే ఒక అంటే ఇలాంటి ఒక గ్రేట్ అని చెప్పాలి ఏమో చెప్పాలి తెలియట్లేదు స్టోరీ. అలాంటి స్టోరీ ఇది ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యేది. నాస్టాలజిక్ మూమెంట్స్, ఎన్నో నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి, మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఇటువంటి మూవీతో అంటే ఏంటంటే యాక్టర్స్గా మాకు ఇప్పుడు రైటర్స్ డైరెక్టర్స్కి ఎంతైతే స్కోప్ ఉంటుందో, టెక్నీషియన్స్ ఎంత ఉంటుందో, యాక్టర్స్లో మాకు అంతకంటే ఎక్కువ స్కోప్ ఉండే మూవీ ఇది. ఎందుకంటే సో మెనీ లేయర్స్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్. సో ఇటువంటి మూవీకి ఇంట్రడ్యూస్ అవుతుందని నాకు చాలా హ్యాపీగా ఉంది. నిహారిక గారికి అలాగే సని గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నాతో వంశన్న మా డైరెక్టర్, ఆయన యాక్చువల్గా ఆడిషన్లో నాకు ఆయన ఫస్ట్ సీన్ ఏం చేయాలో ఆ సీన్ చెప్పినప్పుడు స్టార్ట్ వస్తుంది. ఆయన నెరేషన్, ఆయన ఒక్క సీన్ అంత బాగా చెప్పారంటే ఈ సినిమాలో అన్న నేను చిన్న క్యారెక్టర్ అయినా చేయాలని చెప్పి అప్పుడే చెప్పాను. నేను ఏదో ఒక క్యారెక్టర్ అన్న హీరో అని చెప్పి ఒక క్యారెక్టర్ అయితే ఇచ్చారు రాంబాబు, ఫ్రెండ్లీ నేబర్హుడ్ రాంబాబు. అలాగే ఇప్పుడు ప్రతి రాంబాబు అనే క్యారెక్టర్ ఏంటంటే అటువంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉంటాడు. ఈ క్యారెక్టర్ అలాంటిది. సో అండ్ రాజు గారు మా డిఓపి, ఆయన ఫ్రెండ్స్ అసలు ఈయన విజన్ ఆయన మ్యాజిక్ వేరే లెవెల్లో ఉంటుంది ఇద్దరు కాంబినేషన్. అండ్ ఆల్సో ఎడిటర్ చెప్పమంటారు చెప్తారు ఎడిటర్ అద్వానీ గారు, ఆయన కట్స్ వేరే లెవెల్లో ఉంటాయి అసలు మ్యాడ్. ఇంకా అలాగే ఇంకా చాలామంది ఉన్నారు నా కో యాక్టర్స్, నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంతగానో గైడ్ చేశారు. కో యాక్టర్స్ అందరూ మిగతా 10 మంది. ఇంకా ఏముందో చూస్తాను. వాళ్ళ ఇంట్లో నేను ఏం వండుకున్నానో చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.